అంటే నిన్న మనం మాట్లాడాము, నేను చెప్పాను బీసీలు అనేవి రాజకీయ పదవులు కాదు, వీటి మీద బెదిరించలేదు అని సాంకేతికంగా చెప్పడమే కానీ 15 మందితో ఒకేసారి రాజీనామా చేయించడం తప్పకుండా సందేహాలకు దారితీస్తుంది. అది అనారోగ్యకరమైన, ఎందుకంటే విద్యా సంవత్సరాలు, పరీక్షలు, షెడ్యూల్స్ వాటి ప్రకారం నడవాలి కానీ ప్రభుత్వాలు మారినప్పుడంతా వీసీలు మారాలి, ప్రిన్సిపాల్ మారాలంటే అది కుదిరే కథ కాదు. ఒకవేళ జగన్ కూడా చేశారు, చేసిన దాన్ని విమర్శించారు కదా అందరూ, అది సమస్య కాదు. ఒక మాట వచ్చింది, న్యాయ విచారణ జరుపుతారా దీని మీద అని వాళ్ళు అడిగారు. అంతకు ముందు కూడా రిషికొండ మీద చాలా ఆరోపణలు చేశారు, చాలా రోజులు నడిచింది ఇదంతా కదా, దాని మీద న్యాయ విచారణ జరుపుతారు. నా ఉద్దేశంలో ఈ మండలిలో మంటలు పెట్టుకునే బదులు ఆ రిషికొండ మీద, ఈ దీని మీద, వీసీల మీద, ఇలాంటి సంఘర్షణ పడే అంశాల మీద విచారణ జరిపి నిజానిజాలు ప్రజల ముందు పెట్టేస్తే సరిపోతుంది. రెండోది విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఒకటి మిగిలి ఉంది. కాబట్టి రిషికొండ మీద విచారణ ఎందుకు జరపలేదు అసలు? ఇంతమందిని వ్యక్తులనే అరెస్ట్ చేస్తున్నారే, వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు, కేసులు, బూతులు ఇది నడుస్తున్నప్పుడు మరి 100 కోట్లు ఖర్చు అయ్యి అసలు ఎన్నికల్లో ప్రధానమైన నెరేటివ్ థీమ్గా మారిన రిషికొండ మీద ఎందుకు తదుపరి అడుగులు లేవు? అలాగే రిషికొండను ఎలా వినియోగించాలన్న విషయం మీద ఎందుకు తదుపరి అడుగులు వేయట్లేదు? నిజంగా రిషికొండ ఇది ప్రశ్న. సో రిషికొండ మీదైనా వీసీల మీదైనా ఊరికినే ఆరోపణలు, ప్రత్యారోపణల కంటే ఓ విచారణ జరిపిస్తారా? ఇది కూడా అక్కడే వచ్చింది. చూద్దాం మరి ఏమన్నా ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో. తీర్మానం మల్లన్న